మెగా 9 టీవీ. అమెరికా గడ్డపై భారతీయ ఆత్మ గౌరవం మరోసారి నిలబడింది. ఉన్నత చదువుల కోసం అగ్రరాజ్యంలో వెళ్లిన మనోళ్లకు తమ ఆహారపు అలవాట్లపై జరిగిన వివక్షకు వ్యతిరేకంగా పోరాడి ఒక చారిత్రక విజయాన్ని సాధించారు. వంటకంపై వంకర మాటలకు గాను అమెరికాలోని కొలరాడో బౌల్డర్ యూనివర్సిటీకి న్యాయస్థానం గట్టి గుణపాఠం చెప్పింది. అంతేకాదు ఆ యూనివర్సిటీ మన విద్యార్థులకు $2 లక్షల అంటే ఇండియన్ కరెన్సీలో సుమారు $1,80,00,000 నష్టపరిహారంగా చెల్లించింది. అసలు ఏం జరిగింది? అమెరికా గడ్డపై మనోళ్లు సాధించిన విజయం ఏంటి? ఆదిత్య ప్రకాష్, అతని భార్య ఉర్మి భట్టాచార్య కొలరాడో బౌల్డర్ యూనివర్సిటీలో ఆంథ్రోపాలజీ విభాగంలో PhD చేస్తున్నారు. 2023 సెప్టెంబర్ 5న ఆదిత్య ప్రకాష్ తన డిపార్ట్మెంట్లోని కామన్ ఏరియాలో ఉన్న మైక్రోవేవ్ ఓవెన్లో ఇంటి నుండి తెచ్చుకున్న పాలక్ పన్నీర్ను వేడి చేసుకుంటున్నాడు. ఆ సమయంలో అక్కడికి వచ్చిన ఒక మహిళా సిబ్బంది ఆ వంటకం నుండి గాఢమైన దుర్వాసన వస్తోందని అభ్యంతరం వ్యక్తం చేస్తుంది. ఇది అందరూ ఉపయోగించే కామన్ ఏరియా అని ఆదిత్య చెప్పినా ఆమె వినిపించలేదు. ఈ వివాదం సమయంలో ఒక ప్రొఫెసర్ జోక్యం చేసుకుని, బ్రాకలీ వండుతున్నప్పుడు కూడా ఇలాగే ఘాటైన వాసన వస్తోంది కదా, దాన్ని కూడా ఇక్కడ నిషేధించాం అని సర్ది చెప్పే ప్రయత్నం చేశారు. దానికి ఆదిత్య ప్రకాష్ ధీటుగా బదిలిస్తూ, బ్రాకలీ తినే వాళ్ళపై ప్రపంచంలో ఎక్కడా జాత్యహంకారం జరగదు, కానీ మా ఆహారం, మా సంస్కృతి వేరు. వాసన అనేది సాంస్కృతిక అలవాట్లపై ఆధారపడి ఉంటుంది అని వారితో వాదించాడు. నా ఆహారం నా ఇష్టం అని తేల్చి చెప్పాడు. దీంతో తీవ్ర అసహనానికి గురైన ఆదిత్య ఊర్మితో కలిసి యూనివర్సిటీ యాజమాన్యానికి ఫిర్యాదు చేశారు. కానీ అటువైపు నుంచి ఎలాంటి స్పందన రాలేదు. ఆ తర్వాత కూడా పలుమార్లు ఆసియా వంటకాలపై యూనివర్సిటీ సిబ్బంది నుంచి వివక్ష ఎదురైనా యాజమాన్యం ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఈ చిన్న సంఘటన తర్వాత ఆదిత్యపై యూనివర్సిటీ యంత్రాంగం కక్ష సాధింపు చర్యలకు దిగింది. ఆదిత్య ప్రకాష్ ప్రవర్తన వల్ల సదరు మహిళా సిబ్బంది అభద్రతా భావానికి గురవుతోందని నిందలు మోపింది. అంతేకాకుండా ఆదిత్యకు మద్దతుగా నిలిచిన ఊర్మి భట్టాచార్యను ఎటువంటి ముందస్తు నోటీసులు లేకుండా ఆమె చూస్తున్న టీచింగ్ అసిస్టెంట్ ఉద్యోగం నుండి తొలగించారు. అంతటితో ఆగకుండా వారు PhDలో భాగంగా పూర్తి చేసిన మాస్టర్స్ డిగ్రీలను కూడా ఇవ్వకుండా యూనివర్సిటీ నిలిపివేసింది. తమ కెరీర్ను, ఆత్మ గౌరవాన్ని దెబ్బతీసేలా ప్రవర్తించిన యూనివర్సిటీపై ఈ దంపతులు అమెరికా డిస్ట్రిక్ట్ కోర్టును ఆశ్రయించారు. ఇది కేవలం ఆహారం గురించి వచ్చిన గొడవ కాదని, అంతర్జాతీయ విద్యార్థుల పట్ల ఉన్న వ్యవస్థాగత వివక్ష అని వారు బలంగా వాదించారు. సుదీర్ఘ విచారణ అనంతరం ఈ కేసు ఒక కొలిక్కి వచ్చింది. యూనివర్సిటీ $1,80,00,000 చెల్లించడంతో పాటు వారికి రావాల్సిన మాస్టర్స్ డిగ్రీలను కూడా ప్రదానం చేస్తుంది. అయితే భవిష్యత్తులో వారు ఆ యూనివర్సిటీలో చదవకూడదని, ఉద్యోగం చేయకూడదని షరతు విధించింది. దీంతో ఈ వివాదం సద్దుమరిగింది. ఇటీవలే వీరిద్దరూ స్వదేశానికి తిరిగి వచ్చారు. ఈ విషయంపై తాజాగా ఊర్మి భట్టాచార్య పోస్ట్ చేయడంతో ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. తినే తిండి విషయంలో స్వేచ్ఛ కోసం మేం పోరాటం చేయాల్సి వచ్చింది. ఇది మన ఆత్మ గౌరవానికి సంబంధించిన విషయం అని ఆ పోస్ట్లో ఊర్మి చెప్పుకొచ్చారు. 2 ఏళ్ల ఈ పోరాటంలో మేం పరిహారంతో గెలిచి తలెత్తుకుని భారత్కు తిరిగి వచ్చాం అని ఊర్మి తన సంతోషాన్ని తెలిపింది. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.